ప్రైజ్ అలాడ్. ఫిబ్రవరి 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. అవును, క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ సర్వోన్నతుడైన క్రీస్తు మనకు ఆధారము. ఆయన మన కాళ్లను చిక్కబడుకున్నట్లు మనను కాపాడును. వేటకాని ఊరిలో నుండి ఆయన మనను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా మనను రక్షించును. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. యెహోవాను ఆధారం చేసుకొని ఆయన యందు భయభక్తి కలిగియుండుట బహుధైర్యం పుట్టించును. దావీదు ఇలా అంటున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయము, మహోన్నతుడైన దేవుణ్ణి నా నివాస స్థలంగా చేసుకొని ఉన్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు యెహోవాయే ఆధారం చేసుకుందాం. ఆయనే మనకు బలము. ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలం మీద ఆయన మనను నడిపించును. ఆమెన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.